అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. చాలా దూరం ఇలా ఉంగుని తీసుకోవాల్సి వచ్చింది నేను. అయ్య బాబా నా పేరు శ్రీశైలం. నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డ అడ్డుంది. సీత ఈజ్ ఉమెన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. అండ్ ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఏం లేదు, నార్మల్ మా ఇంటికి అయితే మా అక్క మా బావ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళతో కలిసి మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్ అనమాట. అది అందరం కలిసి ఆడాము. అది వచ్చేసి ఈరోజు వ్లాగ్లో పెడుతున్నాను. అంటే మీలో కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు, రామసీత అని గేమ్ ఆడేవాళ్ళం. ఒక పేపర్ మీద రామ సీత లక్ష్మణ భరత ఇలాగా ఎంతమంది అయితే ఉంటామో అంతమంది రామాయణంలో ఉన్న వాళ్ళ పేర్లు రాసుకుని చీటీలు వేసుకుని వేసి తీసి చూసేది. సీతను రాముడు వెళ్ళి సీతను కనిపెట్టేవాళ్ళు. ఈ టైప్లో ఉంటుంది గేమ్. ఆ గేమ్ అంతా అయితే అందరం కలిసి అయితే ఆడాం. అదంతా కూడా వీడియో తీసాను. ఆ వీడియో అంతా కూడా ఈరోజు పెడుతున్నాను. మీకు ఇది నచ్చితేనే షేర్ చేయండి, లేదంటే లైక్ చేసి ఊరుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఓటమి నొప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి. వద్దులేమా మర్చి ఎప్పటికో వస్తుంది ఆ డైలాగ్. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. అదేమిట్రా వేడివేమిట్రా అసలు తొండి అదేంట్రా చీటింగ్ కర్తా తూ. చాలా దూరం ఇలా ఉంగుని తీసుకోవాల్సి వచ్చింది నేను. అయ్య బాబా వాడు ఎచ్చటి వాడు ఎచ్చటి వాడు వంటి వాడు మాయగాడు. బావైతే కాదు సీత, బావైతే కాదు ఖచ్చితంగా. నువ్వు కాదే బావా, ఏది చెప్పకూడదురా. బావ కాదు. అండ్ సో గైస్, మీకు ఈ ఆట ఎట్లా ఆడతాం ఏంటి అనేది తెలియదు కదా. మీకు కనుక తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, లేకపోతే అంటే తెలియని వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి కొంచెం అర్థమయ్యేందుకు. స్టార్టింగ్ అయితే ఫస్ట్ మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 చీటీలు అయితే కట్ చేసుకుంటాం. ఆ 5 చీటీల మీద కూడా ఒకళ్ళు రామ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న ఇలాగ 5 అయితే రాసుకుంటాం అనమాట. ఆ 5 చీటీస్ కూడా ఫోల్డ్ చేసేస్తాం దగ్గరికి. ఫోల్డ్ చేసేసి ఆ లైన్కి ఒక్కళ్ళు తీసుకుంటారు. ఒకరిది ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో 5 కూడా తీసుకుని ఒకసారి మధ్యలోకి వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీసుకుంటారు. ఎవరి కార్డ్స్ అయితే వాళ్ళకి వస్తే, ఎవరైతే రాముడు వచ్చాడో అలా చెప్పామంట. సపోజ్ నా కనుక రాముడు వచ్చాయంటే నేను చెప్పేస్తాను నాకు రాముడు వచ్చినట్టు. నేనేమో అక్కడ ఎవరి దగ్గర అయితే సీత అనే పేరుతో ఉన్న చీటీ అయితే ఉంటుందో వాళ్ళని అయితే కనిపెట్టాల్సి వస్తుంది. అదే అనమాట ఈ గేమ్. అందులో నేను కనిపెట్టిన చివరికి అంటే చివరిలో పాయింట్స్ అన్నీ లెక్కేస్తాం. అంటే ఆ పేజీలో ఎన్ని లైన్స్ ఉంటాయో అన్ని గేమ్స్ అయితే ఆడాలి. ఆ అన్ని గేమ్స్ కూడా అయితే ఆడాము మేము, చివరిలో 3 గేమ్స్ తప్ప. ఆ చివరిలో అన్ని పాయింట్స్ అన్ని అంటే సీతను కనిపెడితే కనుక రాముడికి 1000 పాయింట్స్. లేదు అంటే సీతను కనిపెట్టకుండా వేరే వాళ్ళని సీత అని పాయింట్అవుట్ చేస్తే కనుక సీతకి 1000 వెళ్ళి రాముడికి అయితే 0 అవుతాయి. అలాగా రాముడికి 1000, సీతకి 0, హనుమంతుడికి 900, లక్ష్మణుడికి 800 ఇలాగా ఒక్కొక్క 100s తగ్గుతూ వస్తాయి. అలాగా చివరిలో ఎవరికి ఏమేమి వచ్చాయో, ఇప్పుడు మా బావకి ఇంకో హనుమంతుడు వస్తే కనుక అక్కడ 900 వేసుకుంటాడు అలా అనమాట. అలా అన్నీ వేసుకున్నాక చివరిలో అన్నీ కౌంట్ చేస్తారు ఎవరికి ఎన్ని వచ్చాయో. నా చివరి కౌంటింగ్ కూడా ఉంటుంది వీడియోలోనే. వీడియో అనేది కొంచెం లెంత్ ఉంటుంది అంతే. అన్నీ కౌంట్ చేసిన తర్వాత వరుసగా చూస్తారు. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళేమో రాణి, సెకండ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ వచ్చిన వాళ్ళు రాజు, సెకండ్ పాయింట్ వచ్చిన వాళ్ళు రాణి, థర్డ్ పాయింట్ వచ్చిన వాళ్ళేమో మంత్రి, 4th పాయింట్ వచ్చిన వాళ్ళేమో సైనికులు, 5th పాయింట్ వచ్చిన వాళ్ళేమో చాకలు అనమాట. ఇట్లా అయితే చూసుకుంటాం. ఇంకా ఆ వీడియో అనేది కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి. కొన్ని మీమ్స్తో సహా పెట్టాను. అంటే ఓన్లీ గేమ్ ఒకటే పెడితే మీకు చాలా బోర్ కొడుతుందని నేను మీమ్స్ కూడా పెట్టాను అనమాట. అది కూడా చూస్తూ ఉండండి. ఒకసారి ఒక వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఒక 10 minutes దాకా ఉండొచ్చు మేబీ. ఓకే, మీకైతే ఆట అయితే అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి. నా చీటీని తీసేసుకున్నాను, అది బాధలేదు. మీరు కొట్టుకొని చావండి, పర్లేదు, నేనేదో కానీ సేఫ్.
పర్లేదు, ఏం పర్లేదు. బావ అయితే చేత కాదు. ఎవరు రాముడు? రాముడు నేనే, రాముడు నేనే. జాగ్రత్త. నా పేరు శ్రీశైలం. నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డా అడ్డు. అనుకున్న వాళ్ళకి ఏమో నువ్వు ఆపమ్మ బావు, గేమ్ ఆడు ఫస్ట్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. సీత పేర్లేమో సున్నా పెడతారు. అంటే సీతను కనుక్కున్న వాళ్ళకి సున్నా వస్తున్నానా? అంటే సీత దాంట్లో జీరో పెడతారు కదా. వాడిద్దరు ఒకటే, ఎవరికి వచ్చినా వెయ్యి ఒకటే. ఒకటే అందుకని సీత is woman. సీత ఇద్దరు ఒకరే. ఒకరు కాబట్టి అందుకే రాముడు వెయ్యి. అది కనుక్కున్న అది వాళ్ళు. సీతను ఎక్కితే సీతకి వెయ్యి వెళ్తుంది, రాముడిని ఎక్కితే రాముడికి వెయ్యి వస్తుంది. అందుకని ఆ రెండింటికి ఒకటే అనమాట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇద్దరిలో ఎవరు నెగ్గినా ఎవరో ఒకరు నెగ్గలరు, ఒకరు త్యాగం చేయాలి. నేను కన్ఫామ్ చెప్తున్నా. కన్ఫర్మ్ నువ్వే. జీరో వేసాడు అని జీవో వేసే వచ్చి ఎవరు సీత ఎవరు? ఏమో నేను కాదు. సీత కాదు, కాదు ఓ సీత. అది కాదు, ఇంకో ఆప్షన్. ఏం లేదు, ఒక్కగాడు. అంత లేదురా. అంత అన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు కదా, ఇది ఏదో ఒకసారి వర్కౌట్ అవుతుంది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీకెంతండి? నాకు లక్ష్మణ్ నాకు సున్నా. చూసే వాళ్ళందరూ చూడండి, ఇది వేసుకొని సరిపోతుంది. 3 సున్నాలు వచ్చాయా? నువ్వేం మాట్లాడావు ఎవరికి అర్థం కాదు. నేను పిచ్చిదిగా ఉంటాను. నువ్వు అన్నది నీకే అర్థం కాదు. నువ్వు వేసావు కదా, ఇప్పుడు అత్తయ్య గారు. అమ్మ, నేను అమ్మాయి వాడు వేయాలి, నువ్వే వేసావు నాక, నా ముందు నువ్వే వేసావు. కాబట్టి వాడదాకా వెళ్ళింది చీటీ. ఇంకా తీసుకోమ్మా. నా పేరు శ్రీశైలం. వచ్చా నేను అన్నీ కలపండి ఇలా. ఇంకా పాడే అంటే కాపీ పడుతుంది. దూల్పేట నాకు దూలు ఎక్కువ. నాట్లో ఇంకా ఎన్నాట్లు రాముడు సీత అత్తయ్య గారు. రాముడెవరు? నేను రాముడిని. అయ్యో చెప్పేశారు. ఒకసారి ఇవ్వమ్మా. ఒకసారి సీత ఇది. ఒకసారి పేపర్ నాకు సీతలో ఓకే నువ్వు జీరో వేసుకుంది. ఒకసారి పేపర్ నువ్వు ఆవిడ పూర్తిగా లేపి చూపించే వెనక వెనక స్క్రీన్లోకి అయ్యో బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మొత్తం చీటీలన్నీ నీకు ఇందులో కలుపు కలుపు. ఒక్కొక్కటే చేస్తాం బయట. ఇది నీవే నీ దిక్కు వైపు నుంచి వచ్చింది నాకు ఇది చూద్దాం. ఏదో అని ఏదో అంక రాముడు రాముడు ఎవరు? సీత నాకు తెలుసు. తెలిసిపోయిందా? నేనే మళ్ళీ రాముడిని. కనిపెట్టి తెలుసండి. నాది ఇంకేంతో వచ్చింది కదా. అయ్యో కనిపెట్టి నేను కాదు ఓకే. నేను కాదు. కొండపోయినది నాకు చేసుకో. వీడియో చేత అందుకే నువ్వు చెప్పకూడదు వినేయకూడదు. అన్ని చూసేది అన్ని నిజాలు కాదు. నాకు చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ అబద్ధాలు కాదు. మీకు ఎంత సున్నా కదా? నా 700 అది నా చేతి తీసుకున్నావు కాబట్టి చేతి రావాలి. మరి నా వైపు నుంచి వచ్చింది ఇందాకే. ఒక చేతి వచ్చి ఉంటే నాది పర్లా. తప్పించుకున్నా. ఎవరికి ఏమి వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి సార్, చెప్పొద్దు. రాముడు ఎవరు? ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇంకేమన్నా ఉందా అసలు? రాముడు ఎవరు? సీత నాకు తెలుసు. అన్నిసార్లు పనిచేతులే అది కాదు నేను చెప్పగలను సీత ఎవరు. చెప్పగలవులే. బాగా చేత ఖచ్చితంగా కన్ఫర్మ్గా కాదు, ఎవరన్నా కరెక్ట్ గా చెప్పగలను. చీటిని మార్చుకున్నావా? బాగా చేత అందుకని మాట్లాడుతున్నాడు. అవునన్నా చీటీ ఎందుకంటే సీత అయితే చీటిని మార్చుకుందామా అని. రాముడు ఎలా నువ్వు చేశాడు? సీత అటు ఇచ్చేస్తా, రాముడు ఇటు ఇచ్చేస్తా, నువ్వు సీత అని వాడిని చూపించేస్తే నీకు అవి వచ్చేస్తాయి. సీత ఎవరో చెప్పలేదు. ఎంత పెద్ద ప్లానింగ్. సీత ఎవరో చెప్పరా నేను? నువ్వు అక్కర్లేదు, నేను చెప్తా. నేను చెప్పాక కాకపోతే నువ్వు చెప్పాక సీత ఎవరో పైకి చెప్పకండి, ఎవరో సీత ఎవరు చెప్పకుండా ఉంటే సరే అప్పుడు నువ్వే చెప్తా కానీ. A few moments later. పావనే సీత. కాదు ఆవిడే. మీరేనా? సీత కాదే మనక చూడమేనా ఆవిడ ఇందాకట్లాగే ఇప్పారు. ఏది ఇలాగే ఇప్పుకున్నాను లేదు కదా, లేదు పూర్తిగా ఇప్పింది. ఇలాగే ఇప్పుకున్నాను కదా.
నాకు 700. మీకెంత? హనుమంతుడిని నేను. నాకు సున్నా. మీరు ఎవరు ఆపదలో ఉన్నా నేనే రక్షించాలి. నేనే రాముడు రాముడు. ఆజ్ఞాపిస్తున్నాడు, సీత ఎవరు? నేనే రాముడు. నేనే రాముడు. రాముడు ఎప్పుడు సీతను ఆజ్ఞాపించలేదు. ఏమండి అంతేనా? ఆజ్ఞాపించలేదండి, అడవులు పంపేశాడు తప్ప ఆజ్ఞాపించలేదు. లెక్క రావట్లేసాను అంత అయిందా? 6 వచ్చిన దాంట్లో 900 బాగుంది. అమ్మా నా ఫోన్. నీ ఫోన్ ఇక్కడ ఉంది కదరా గుడ్డి. A few moments later. ఇంకో 1000 ప్లస్. నువ్వు వాళ్ళు పెట్టమాక, నువ్వు దూరంలోనే ఉండాలి. అది మొత్తం నువ్వు 17,300 నాకు ఇవ్వాలి. 7,000. అది అలా పెట్టా తీగ కదమాక. అది తెలుస్తుందండి. ఇంకో లాస్ట్ లో ఇప్పుడు నేను చెప్తా ఎవరు రాజు, ఎవరు రాణి, ఎవరు మంత్రి, ఎవరు చక్కలు. నేను చెప్తా నేను రాజు, 2 రాణులు. రాజు నేను. ఇద్దరు వాడక్కడ. అమ్మ నువ్వు మంత్రి, నువ్వేమో చాకలి. నువ్వు బట్టలు అక్కడ ఉన్నాయి. అన్నదమ్ములు 2 రాణులు నాకు. సో వీడియో అంతా చూస్తుంటారు కదా, మొత్తం మా బావ వాళ్ళతో అందరితో అయితే గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాసేపు ఫస్ట్ టైం పెడుతున్నా ఇది యూట్యూబ్లో గేమ్ ఆడేది. ఎప్పుడు ఇలాంటిది పెట్టలా. వాళ్ళు అయితే ఇంకా ఊరు వెళ్ళిపోయారు. మాది కూడా ఒక గేమ్ మొత్తం అయిపోయింది. అంతా చూస్తుంటారు కదా, చూస్తున్న అది లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా వస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.